హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం అష్టదిగ్గజ కవుల గురించి ఈజీగా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఎన్నో రోజుల తర్వాత మీకు కలిశాను ఫ్రెండ్స్. ఇన్ని రోజుల వరకు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్. రేపు రాయబోయే ఎగ్జామ్కి ఇది ఒక క్లూగా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నాకు కూడా రేపే ఉంది హైదరాబాద్లో. మొన్ననే నాకు టీజీటీ జాబ్ రావడం జరిగింది, మీ అందరితో షేర్ చేసుకున్నాను. అందులో జాయిన్ కూడా అయ్యాను, అందుకని నేను క్లాసెస్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. వెరీ వెరీ సారీ. అయితే దీనికి మనం క్లూ ఏంటంటే అష్టదిగ్గజ కవులు. అసలు ఈ అష్టదిగ్గజ కవులు అనేవాళ్ళు మనకు శ్రీకృష్ణ దేవరాయల టైంలో ఆయన గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి కాక ఎంతమంది అష్ట అంటే 8 మంది. మరి ఈ 8 మందిని మనం షార్ట్ టైంలో ఎలా పెట్టాలి మరి రేపు ఎగ్జామ్లో అనేది చూద్దాం. ఎన్టీఆర్ని పద్మాని గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ ఫ్రెండ్ పద్మ అనుకోండి. ఎన్ ఫర్ నంది తిమ్మన, టీ ఫర్ తెనాలి రామకృష్ణ, ఆర్ ఫర్ రామరాజభూషణుడు. ఎన్టీఆర్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఎన్ అంటే నంది తిమ్మన, టీ అంటే తెనాలి రామకృష్ణ, ఆర్ అంటే రామరాజభూషణుడు. మరి పద్మాలో ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకుందాం. పి అంటే పింగళి సూరన, ఏ అంటే అయ్యలరాజు రామభద్రుడు, డి అంటే దూర్జటి, ఎం అంటే మాదయ్య గారి మల్లన, ఏ అంటే అల్లసాని పెద్దన. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందే ఉంటుంది. అయితే నేను ప్రతి క్లాస్లో కూడా మీకు ఏదో ఒక మోటివేషన్ చెప్పేదాన్ని. ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా మోటివేషన్ కంటే ముందు మనకు ఫస్ట్ నిద్ర బాగా పట్టాలి. ఈరోజు టెన్షన్ పడి ఉన్నాయన్నీ ఈరోజే ప్రిపేర్ అవుదాము అన్నట్టుగా ఎవ్వరూ ప్రిపేర్ అవ్వకండి ఫ్రెండ్స్. నేను చేసిన పొరపాట్లు మీరు చేయకూడదు. జస్ట్ హాఫ్ మార్క్లో మిస్ అయ్యాను, నా లైఫ్ అంతా కోల్పోయాను అని అనుకున్నాను. కాబట్టి మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండి చాలా జోవియల్గా టెన్షన్ లేకుండా ఉండి రేపటి ఎగ్జామ్ టెన్షన్ లేకుండా రాయాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా నాకు కూడా డిఎస్సి రావాలని, నాకు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం రాబోతుంది. మరి రేపు టెన్షన్ పడకుండా మీ అందరి కుటుంబాల్లో కూడా మంచి రోజులు రావాలి అని, మీరు పడ్డ శ్రమకు తగ్గ ఫలితం మీ అందరికీ రావాలి అని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి రజిత కుమారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరెన్నో వీడియోస్తో మళ్ళీ గ్రూప్స్కి కూడా నాకు వీలైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పటి వరకు 895 మంది నన్ను ఆదరించారు. ఇక ముందు కూడా ఇదే విధంగా కొంచెం ఫార్వర్డ్ చేస్తూ ఎవరెవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా ముందుకెళ్తాయి. అదేవిధంగా ఒక అమ్మాయి ఇందులో నాకు స్పెషల్గా ఒక ఫ్రెండ్ మాత్రం శిరీష అనే శిరీష చాలా మటుకు కామెంట్స్ ఇస్తూ ఉండేది. ఈ మధ్య తను కూడా కామెంట్స్ ఇవ్వడం మానేశారు, ఎందుకంటే బిజీ అయ్యారేమో. నేను కూడా క్లాసెస్ చేయట్లేదు కదా, ఎవ్రీ క్లాస్కి తన కామెంట్స్ నాకు బూస్టప్ అయ్యాయి. అదేవిధంగా మీకు ఎవరి క్లాసెస్ నచ్చినా కానీ మీరు కూడా మమ్మల్ని అందరినీ ఆదరించాలని, మా సబ్జెక్ట్ని గౌరవిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ, అదేవిధంగా ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.